ఉదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 24 నుంచి మే 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరిస్తే మేషరాశిలో కుజుడున్నాడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మనకి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా చంద్రుడి విషయానికి వస్తే సింహ, కన్య, తులారాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం చెయ్యాలి, ఏ విధమైన సులభమైన పరిహారాలు చేయాలి, తద్వారా మనం పాజిటివ్గా మనం ఏర్పరచుకోగలం. అంటే కార్యసిద్ధి, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనం చేయాలంటే తప్పనిసరిగా దానికి అనుగుణంగా మనం తప్పనిసరిగా గ్రహాలకు అనుగుణంగా మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి వారాంతం అనుకూలంగా కనబడుతోంది. అయితే తృతీయ స్థానంలో శని, సమస్యలున్నా చికాకులున్నా ప్రతి పని చేయగలుగుతారు, మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. కానీ మిగిలిన గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండడం వలన 100 రూపాయలు వస్తే 150 రూపాయలు ఖర్చు కనబడుతుంది, ప్రతి పని ఆలస్యం అవుతుంది, అసంతృప్తిగా ఉంటాం, సమస్యలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, ఆత్మస్థైర్యం తగ్గుతూ ఉంటుంది, చేయగలనా లేదా అనే భయం ఉంటుంది. ఇలా ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు పర్వాలేదు, రాజకీయ నాయకులకు పెద్దగా అభివృద్ధి లేదు, వృత్తులకు కూడా చేసేవారు కూడా ఆర్థిక సర్దుబాట్లు అంతంత మాత్రంగానే కనపడుతున్నాయి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్ చూస్తే కొంతవరకు పర్వాలేదు. ఏది ఏమైనా చికాకు మాత్రం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఆలోచనలు తప్పనిసరిగా ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు కష్టం, రాజకీయపరమైనటువంటి అభివృద్ధి కూడా లేదు. అయితే వ్యాపారాత్మకంగా పర్వాలేదు, ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. నూతనమైన వ్యాపారాలు మాత్రం చేయొద్దు, మామూలు వ్యాపారాలే చేయండి. ఈ వారం మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కాస్త అనుకూలమైన ఫలితాలు వారాంతంలో ఉన్నాయి, వారాంతం పర్వాలేదు. మనం కొత్తగా పార్ట్నర్షిప్ పెట్టడం కానీ, నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కానీ, కొత్త కొత్త ఆలోచనలతో ధైర్యంగా ముందుకు వెళ్ళడం కానీ కొంతకాలం చేయొద్దు. ఈ వారం కూడా పెద్దగా యోగించవు. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహాల చుట్టూ తిరగండి, శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేయండి. తద్వారా కాస్త మానసికమైన ప్రశాంతత ఉంటుంది. సామాన్యంగా కాలక్షేపం చేయడం ఈ వారం మంచిది.